ఓకే, చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్ తర్వాత అత్యధికంగా ఉండే 4 వాయువుల్ని అవరోహణ క్రమంలో అమర్చండి అన్నాడు. బేస్డ్ ఆన్ ద కాంపోజిషన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఆర్ ద ఫోర్మోస్ట్ అబ్డామినెంట్ గ్యాసెస్ ఆఫ్టర్ ద నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ అన్నాడు. సింపుల్ క్వశ్చన్, 6th NCERTలో కూడా ఉంటుంది. మనందరికీ తెలుసు వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు నైట్రోజన్, అవునా? ఇది మొదటి ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్. తర్వాత ఇబ్బంది అనమాట. తర్వాత వచ్చేసరికి ఆర్గాన్ ఉంటుంది, ఆ తర్వాత కార్బన్ డైఆక్సైడ్, ఆ తర్వాత నియాను, ఆ తర్వాత క్రిప్టాన్. కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసరికి 0.03 ఉంటుంది, ఆర్గాన్ వచ్చేసరికి 0.93 ఉంటుంది, ఇది వచ్చేసరికి 0.001 ఉంటుంది. సో సింపుల్ క్వశ్చన్, ఆన్సర్ ఈజ్ 1. అయితే నెక్స్ట్ చూడండి. క్రింది ప్రాంతాల్లో ఏ ప్రాంతంలో గాలిలో నీటి ఆవిరి శాతం అత్యధికంగా ఉంటుంది? ధ్రువ ప్రాంతాలు, భూమధ్య రేఖ ప్రాంతం, ఉష్ణమండలాలు, ఎడారులు అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏమన్నాడు? వాటర్ వేపర్ అన్నాడు. మాయిశ్చర్ ఎక్కువగా ఉండేది ఎక్కడ కనుక్కోమన్నాడు అనమాట. ధ్రువ ప్రాంతాల్లో మొత్తం మంచు గడ్డగట్టి ఉంటుంది, సో పోల్స్ అయ్యే అవకాశం లేదు. ఉష్ణమండలాల్లో, ఎడారుల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి నీటి ఆవిరి అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎలిమినేట్ చేసినా కానీ ఆన్సర్ వచ్చేస్తుంది భూమధ్య రేఖ ప్రాంతం. ఎందుకు భూమధ్య రేఖ ప్రాంతంలో అత్యధిక నీటి ఆవిరి వాటర్ వేపర్ ఉంటుందంటే అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి, అత్యధిక వర్షపాతం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు, అత్యధిక వర్షపాతం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఎత్తుగా తీసుకుంటే ఈ ప్రాంతం నుంచి 10 degrees, ఇక్కడ 10 degrees తీసుకుంటే దీన్ని ఏమంటారు? ITCZ అని చెప్పేసి పిలుస్తాం, అవునా? ఈ ITCZ ప్రాంతంలో అధికంగా అడవులు ఉంటాయి. దానికి గల కారణాలు ఏంటి అంటే ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ రెయిన్ఫాల్ వచ్చేసరికి 200 నుంచి 400 సెంటీమీటర్స్ ఉంటుంది. భారతదేశం యొక్క సగటు రెయిన్ఫాల్ 117 సెంటీమీటర్లు. అంటే మన దేశంలోనే బాగా వర్షాలు పడుతున్నాయి అనుకుంటే ఇక్కడ చూడండి, భూమధ్య రేఖ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం పడుతుంది. నీకు అందుకనే ఈ యొక్క ఈక్వేటర్కి దగ్గరగా ఉండే అండమాన్ నికోబార్ దీవులు కానీ 6.45 minutes దగ్గర ఉన్నాయి కదా, మొత్తం ఈ యొక్క ట్రాపిక్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క ITCZ జోన్. సో ఈక్వేటర్ దగ్గర అధిక వాటర్ వేపర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్. వాతావరణంలో ధూళికణాలు, డస్ట్ పార్టికల్ యొక్క సాంద్రత అనేది సాధారణంగా అత్యధికంగా కనిపించే ప్రాంతం ఏది అన్నారు. నెక్స్ట్ దాని ఆప్షన్స్ చూస్తే ధ్రువ ప్రాంతాలు, భూమధ్య రేఖ ప్రాంతాలు, ఇది ఉప ఉష్ణ కదండి, ఉప ఆయన రేఖ మరియు సమశీతోష్ణ ప్రాంతాలు, బహిరంగ మహాసముద్ర ప్రాంతాలు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ ఆర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ డస్ట్ పార్టికల్స్ జనరల్లీ ఇన్ ద హైయెస్ట్? ఎక్కడ హైయెస్ట్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి అనేది క్వశ్చన్, అంతేనా? మనకు కొంచెం ఈ భూమధ్య రేఖ ప్రాంతం అని చెప్పేసి ఆప్షన్ అనిపించవచ్చు, మిగతా వాటిలోకి అంత పెద్దగా ఆన్సర్ పోకపోవచ్చు. వస్తే కన్ఫ్యూజన్ వస్తే ఈ రెండిట్లో రావాలి. ఎందుకంటే ధ్రువ ప్రాంతాల్లో మొత్తం మంచు ఉంటుంది, అసలు దుమ్ము ఉండే అవకాశమే లేదు. మహాసముద్రాల మీద దుమ్ము ఉండే అవకాశమే లేదు. సో పోతే ఇందులో ఎక్కువ తెలియాలి, అంతే కదా? ఇది మొత్తం ఈక్వేటర్ ప్రాంతం. ఆవిడిచ్చిన ఆయన రేఖ ప్రాంతం వచ్చేసరికి ఈ ప్లేస్. మీకు ఓల్డ్ మ్యాప్ మీద కానీ ఐడియా ఉండుంటే భూభాగం అంతా కూడా ఈ ప్లేస్లోనే ఉంటుంది. మనం ఉన్నాక ఊరుకోం కదా, ఫ్యాక్టరీలు పెడతాం, తర్వాత పొల్యూషన్ చేస్తాం, ఉమ్ముతాం, గాల్లోకి దుమ్ము లేపుతాం, అన్నీ చేస్తాం. కాబట్టి ఈ ప్రాంతంలో అదొక కారణంగా చెప్పచ్చు. తర్వాత ఈ వెస్ట్ సైడ్ ప్రాంతం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎడారులు ఏర్పడి ఉంటాయి, రకరకాల కారణాల చేత ఎడారులు ఉండటం సెకండ్ రీజన్గా చెప్పొచ్చు. ఇంకా ఈ ఆయన రేఖ ప్రాంతం అనేది ఇప్పుడు ఇక్కడ అనుకో భూమధ్య రేఖ ప్రాంతంలో ఈవెన్ దో దుమ్ము ఉన్నప్పటికీ కూడా ఎక్కువ అత్యధిక వర్షపాతం ఉంటుంది. అత్యధిక వర్షపాతం ఉన్నప్పుడు ధూళికణాలు అనేవి సప్రెస్ చేయబడతాయి, అణచివేయబడతాయి.
సో ఆ కారణం చేత కూడా ఈ భూమధ్య రేఖ ప్రాంతంలో తక్కువ ధూళి ఉండటానికి అవకాశం ఉంటుంది. అవునా? సో ఇది మెయిన్ రీజన్ ఏంటంటే పారిశ్రామిక విప్లవం జరగడం కారణంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎప్పుడైతే వస్తుందో ఉత్తరార్ధగోళంలో ఆ పైన ప్రాంతం ట్రాపిక్ రీజియన్స్లో ఎక్కువగా భూభాగం ఉండటం చేత దట్టు మొత్తం కూడా యూరోప్ కంట్రీస్ అన్నీ కూడా ట్రాపికల్ రీజియన్లోనే ఉంటాయి. మీకు చూస్తే 23.5 పైనే ఉంటుంది కదా. కాబట్టి అక్కడ మొత్తం లండన్ కానీ ఆ ప్రదేశ బ్రిటన్ అంతా కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎక్కువగా జరిగింది కాబట్టి ధూళి కణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ట్విలైట్ అనే దృగ్విషయాన్ని ప్రధానంగా దేని వల్ల ఏర్పడుతుంది అన్నారు. వాతావరణంలో ధూళి కణాలు, వాతావరణంలో ఓజోన్, నిర్మలమైన ఆకాశం, కాంతి యొక్క వక్రీభవనం. తెలియకపోయినా కానీ పెట్టచ్చు, ఎందుకంటే చూడండి భూమి ఇట్లా ఉంది, ఇక్కడ ఒక పర్సన్ నిల్చున్నాడు, అది నథింగ్ బట్ సంధ్యా సమయం, సన్సెట్, సన్ రైజ్. ఇక్కడ పర్సన్ నిల్చున్నాడు, ఇక్కడ వరకు మీకు సూర్యుడు తెలుస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి పైకి వస్తే ఈ సైడ్ ఉన్న వాళ్ళకి సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు, అవునా? లేదా ఇటు సైడ్ తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి కిందకి పడిపోయేంత వరకు సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ కానీ ఉన్నాను అనుకోండి, ఈ పర్సన్కి ఏమవుతుంది, ఇటు సైడ్ అప్పుడు నైట్ అవుతుంది, ఇది అవును కదా. ఇక్కడ నుంచి ఇట్లా చూస్తున్నప్పుడు ఆ రేస్ అనేవి వక్రీభవనం చెందుతాయి, రిఫ్రాక్షన్ చెందుతాయి. రిఫ్రాక్షన్ చెందినప్పుడు వంగినట్టు ఉంటుంది, వంగినట్టుండి మీకు సన్ రైజ్ చూస్తున్నప్పుడే సగం కనపడక మొత్తం ఎర్ర చారలన్నీ ఇట్లా పోయి అలా రావడానికి గల కారణం ఏంటంటే, ఆ స్కాటరింగ్ మొత్తానికి కారణం ఏంటంటే రిఫ్రాక్షన్, కాంతి యొక్క వక్రీభవనం. ఇట్లా కాకుండా ఆప్షన్స్ కానీ పరావర్తనం, కాంతి పరావర్తనం, కాంతి వివర్తనం ఇట్లా ఇచ్చింది అనుకో, అప్పుడు అవుతుంది మనకు చల్లగా. ఓకేనా? నెక్స్ట్ చూడండి, యాసిడ్ రైన్స్ ఏర్పడడానికి ప్రధానంగా కారణమయ్యే వాయువులు ఏంటివి? సో అందరికీ తెలిసిందే. ఆప్షన్స్లో కార్బన్ డైఆక్సైడ్ మరియు మీథేను, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, ఆక్సిజన్, నైట్రోజన్, ఓజోను మరియు హైడ్రోజన్ ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసరికి సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్. H2SO4 ఫామ్ అవ్వాలి, అంతే కదా. H2Oకి సల్ఫర్ ఆక్సైడ్స్ కానీ ఏర్పడిన జాయింట్ అయినైతే అట్లా ఏర్పడతాయి. అదేవిధంగా నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ జాయింట్ అయినైతే HNO3 ఫామ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, SO2 + H2O గివ్స్ రైజ్ టు H2SO4. ఈ క్రింది వానిలో వాతావరణంలో ఉపయోగకరమైన భాగాలు ఏంటివి? అట్లా ఉంటాయి ఉపయోగం లేనివని. ఓజోన్, కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి. 3 ఉపయోగమే కదా. పొరపాటున కార్బన్ డైఆక్సైడ్ ఏం ఉపయోగం లేదనుకుంటారు. భూమి మీద జీవరాశి బతకాలన్నా, కిరణజన్య సంయోక్రియ జరగాలన్నా, ఫోటోసిన్సిస్ జరగాలన్నా కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్, రైట్? అంతేకాకుండా ఇప్పుడు మనకు కొంత టైప్ ఆఫ్ టెంపరేచర్ హీట్ ఉంటుంది కదా, ఆ హీట్ అనేది ఖచ్చితంగా ప్రతి జీవరాశి బతకడానికి అవసరం. ఆ మోతాది మించితే మాత్రమే అవి ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తాయి. సో ఆన్సర్ వచ్చేసరికి A, B and C. నెక్స్ట్ 7th one. క్రింది వాతావరణ పొరలలో ఏవి ఉష్ణోగ్రత విలోమం కనిపిస్తుంది? స్ట్రాటోస్ఫియర్ ఇచ్చాడు, మీసోస్ఫియర్ ఇచ్చారు, థర్మోస్ఫియర్ ఇచ్చారు. సో మనకు చిన్న డయాగ్రామ్ తెలిసి టెంపరేచర్ అనేది ఎట్లెట్లా ఉంటుందో తెలిస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఏముంటుందండి, ట్రోపో
తర్వాత స్ట్రాటో, తర్వాత మీసో, నెక్స్ట్ థర్మో, లాస్ట్ ఎగ్జోస్పియర్. ఇవేనా 5 పొరలు కనిపిస్తాయి. ట్రోపో వచ్చేసరికి జనరల్గా ఈ భూమధ్య రేఖ ప్రాంతంలో అయితేనేమో 18 కిలోమీటర్స్ ఉంటుంది, ధ్రువాల వద్ద అయితేనేమో 8 కిలోమీటర్స్ ఉంటుంది. అవునా? ఇది వచ్చేసరికి 50 దగ్గర ఉంటుంది, ఆల్మోస్ట్ 40 to 50 ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా ఉంటుంది. దీని యావరేజ్గా తీసుకున్నట్లయితే 13 కిలోమీటర్స్ ఉంటుంది. మీసో వచ్చేసరికి 80 కిలోమీటర్స్ ఉంటుంది, థర్మో వచ్చేసరికి 80 to 400. ఇది అబోవ్ 400. అవునా? అయితే ఈ స్ట్రాటోస్పియరు, థర్మోస్పియర్లో మాత్రం జనరల్గా టెంపరేచర్ అనేది భూమి మీద నుంచి పైకి వెళ్తున్న కొద్ది ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి, తగ్గాలి. కానీ ఈ స్ట్రాటోస్పియర్లో, థర్మోస్పియర్లో మాత్రం పెరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే స్ట్రాటోస్పియర్లో ఏమో ఓజోన్ లేయర్ ఉంటుంది, O3 లేయర్ ఉంటుంది. ఈ O3 లేయర్ ఉండటం వల్ల ఆ టెంపరేచర్ని తగ్గనేయకుండా ఆ పొర అనేది అడ్డగించడం వల్ల ఇక్కడేమో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అయితే థర్మోస్పియర్లోకి వచ్చేసరికి ఇక్కడ యూవీ రేస్ ఉంటాయి. ఈ యూవీ రేస్ అనేవి ఆక్సిజన్ అణువులతో రియాక్ట్ చెందడం వల్ల టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా మిగతా 2 చోట్ల ఈ ట్రోపో కానీ మీసో ఆవరణంలో కానీ టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎవ్రీ 165 మీటర్స్కి 1 డిగ్రీ టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది అన్నమాట. అట్లా టెంపరేచర్ తగ్గడాన్ని ఏమని పిలుస్తారంటే నార్మల్ ల్యాప్స్ రేట్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్ అండి. భూపరితలం నుంచి పైకి వెళుతున్న కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది, ఆ విధంగా టెంపరేచర్ తగ్గి గరిష్ట స్థానాన్ని పొందడాన్ని ఏమని పిలుస్తారు అని అడిగారు. నార్మల్ ల్యాప్స్ రేట్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ డస్ టెంపరేచర్ డిక్రీజెస్ ద రేట్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 1 degree ఫర్ ఎవ్రీ 165 meters ఇంక్రీజింగ్ ఆల్టిట్యూడ్. ఓకే, ఇంతకుముందు ఎక్స్ప్లెనేషన్లో ఉన్నది. 165 మీటర్లు పెరిగినప్పుడు ఉష్ణోగ్రత అనేది సుమారుగా 1 డిగ్రీ చొప్పున తగ్గే వాతావరణ పొర ఇది అన్నారు. ఇప్పుడే చెప్పాం కదా, ట్రోపోస్పియర్. నెక్స్ట్ నెక్స్ట్ 9th వన్ చూడండి. భూమి నుండి ప్రసారమయ్యే రేడియో తరంగాలు తిరిగి భూమిపైకి ప్రతిఫలింపజేసే మరియు దూర సంశ్లేషణం లాంగ్ డిస్టెన్స్ రేడియో కమ్యూనికేషన్కు ఉపయోగపడే వాతావరణ పొర అయింది. అదేదో రాసింది కానీ నథింగ్ బట్ ఏం చెప్తానంటే రేడియో తరంగాల పరావర్తనం జరిగే పొర ఏంటి అని అడిగారు క్వశ్చన్. అవునా? రేడియో తరంగాలు ఏ స్పియర్లో కనిపిస్తాయి? ట్రోపో, స్ట్రాటో, మీసో, ఐనో. యాక్చువల్గా థర్మో ఉంటే ఈజీగా పెట్టచ్చు కదా, థర్మోస్పియర్నే ఐనోస్పియర్ అని కూడా అంటారు. ఐనోస్పియర్లో కనిపిస్తాయి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీసోస్పియర్ యొక్క ఎగువ సరిహద్దైన మీసోపాజ్ సుమారుగా ఏ ఎత్తులో ఉంటుంది? ఇంత ముందుగానే చెప్పాను, 80 కిలోమీటర్స్. 10 to 18 వచ్చేసరికి ట్రోపో, 40 to 50 వచ్చేసరికి స్ట్రాటో, 80 వచ్చేసరికి మీసో. ప్రతిదానికి కూడా పాజ్ అనేది ఉంటుందండి. ట్రోపో పాజు, మీసో పాజు, ఏవైతే పేర్లు ఉన్నాయో అవే ఉంటున్నాయి. ఓకేనా? ఆన్సర్ ఇస్ 3. నెక్స్ట్, క్రింది వాక్యాలని పరిశీలించండి. ఇది దుప్పటి లేదా బ్యాంక్లెట్ వలె పనిచేసి భూమి మీద మరీ చల్లగాను లేదా మరీ వేడిగాను కాకుండా కాపాడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీని సాంద్రత భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపుకు వెళ్లే కొద్దీ తగ్గుతుంది. ఇది వాతావరణ స్థిరత్వం మరియు అస్థిరత్వానికి దోహదపడేది ఏంటి అన్నాడు. కింద ఆప్షన్స్ ఇచ్చాడు. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, నీటి ఆవిరి మరియు ఓజోన్, ఈ 3 లేయర్స్ ఇవ్వడం జరిగింది. సో కార్బన్ డైఆక్సైడ్కి బ్యాంక్లెట్కి ఏం సంబంధం లేదు. ఇది వచ్చేసరికి గ్రీన్ హౌస్ గ్యాసెస్. అవునా? ఆక్సిజన్కి అయితే అస్సలు రిలేషన్ లేదు.
ఓజోన్కి కొంతవరకు రిలేషన్ ఉంది. ఇక్కడ ఏమన్నారు, వేడిగా అని మాత్రమే పదం ఉంటే మాత్రం ఇది కరెక్ట్, ఇది కూడా కరెక్ట్ అయి ఉండేది. కానీ భూమి మరీ చల్లగా కాకుండా మరీ వేడిగా కాకుండా కూడా కాపాడుతుందని చెప్పారు. కాబట్టి ఓజోన్ కూడా కరెక్టే ఆన్సర్ లేదు. సో నీటి ఆవిరి ఇస్ ద ఆన్సర్, వాటర్ వేపర్. ట్వెల్త్ క్వశ్చన్ చూడండి. నీటి ఆవిరి ఘనీభవించి మేఘాలు ఏర్పడటానికి కేంద్రాలుగా హైగ్రోస్కోపిక్ న్యూక్లియగా పనిచేసేవి ఏంటి అని అడిగారు. ఓకే, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజను, ధూళి మరియు ఉప్పు కణాలు, జడవాయువులు, ఇనర్ట్ గ్యాసెస్. సో మేఘం ఏర్పడాలంటే ఏవైనా సరే ఈ గ్యాసెస్ ఫార్మేషన్లో ఉన్న ఏవైనా సరే పనికిరావు. అదే గ్యాస్ అయినా సరే, ఓకేనా, ఓన్లీ ధూళి ఉప్పు కణాలు ఉంటాయి. జనరల్గా మేఘాలు అనేవి ఏ రకంగా ఫామ్ అవుతాయి, టెంపరేచర్ తగ్గుతుంది పైకి వెళ్ళే కొద్దీ, రిలేటివ్ హ్యూమిడిటీ అనేది పెరుగుతుంది, పెరిగిన తర్వాత నీరు అనేది ద్రవీభవన స్థానానికి చేరుతుంది, అట్లా క్లౌడ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. నెక్స్ట్ 13th వన్. క్రింది వాయువుల్లో సూర్యుడి నుండి వచ్చే స్వల్ప తరంగాలు వికిరణానికి పారదర్శకంగా ఉండి భూమి నుండి వెలువడే దీర్ఘ తరంగాల వికిరణాన్ని గ్రహించేది ఏంటి అన్నాడు. సో మీకు హీట్ బడ్జెట్ చెప్పేటప్పుడు ఇంతకుముందు ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. సూర్యుడి నుంచి వచ్చే మొత్తం కూడా ఎలా వస్తాయి, షార్ట్ వేవ్స్ రూపంలో వస్తాయి. దాన్నే ఇన్సోలేషన్ అని చెప్పారు. ఇక్కడ భూమి మీద నుంచి వెళ్ళేవి మొత్తం కూడా ఏమవుతుంది, లాంగ్ వేవ్స్ రూపంలో వెళ్తాయి. ఈ లాంగ్ వేవ్స్ని అడ్డుకోవడం వల్లే కదా ఈ భూమి అనేది వేడిగా ఉండటానికి జరుగుతుంది. అది కొంతవరకు ఉంటేనేమో నార్మల్గా టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది, అది దాటితేనే గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతుంది. అయితే వీటిల్లో ఇచ్చిన వాటిల్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏదో తెలిస్తే అర్థమైపోతుంది. ఆక్సిజన్, నైట్రోజన్, హీలియం, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ద ఆన్సర్. రైటా. నెక్స్ట్ 14th వన్. భారతదేశ వాతావరణాన్ని ప్రభావితం చేసే కారకాల గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నారు. హిమాలయ పర్వతాలు గాలి ద్రవ్యరాశులను కదలికలను ప్రభావితం చేసి భారతదేశంలో ఋతుపవనాలను, వాతావరణ పరిస్థితులను నిర్ధారిస్తాయి. ఓకే. ఎగువ ట్రోపోస్పియర్లో వాతావరణ ప్రసరణ భారతీయ ఋతుపవనాల సమయం మరియు తీవ్రతను ప్రభావితం చేస్తుంది. ఓకే. భారతదేశ వాతావరణం కేవలం అక్షాంశ స్థానం మరియు సముద్రానికి దూరం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. రైట్. ఒక్కొక్క ఆప్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇట్లా ఉందండి. సో హిమాలయాలు ఇక్కడ ఉంటాయి, భారతదేశం ఇట్లా ఉందనుకుంటా. ఏదైతే మధ్యధరా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుంచి, సైబీరియా నుంచి ఈ గాలులు అనేవి ఈ రకంగా ఇట్లా ముందుకు వస్తూ ఉండే. వీటన్నిటిని అడ్డుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ హిమాలయ పర్వతాలు. సరే, వస్తే ఏమవుతుంది, హిమాలయాలు లేకుండా లోపలికి వస్తే ఏమవుతుంది, మొత్తం కూడా శీతల ఎడారులుగా మారిపోయి ఉండేది భారతదేశం అంతా. ఓకేనా. ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చారు, ఎగో ట్రోపోస్పియర్లో వాతావరణ ప్రసరణ అనేది భారతీయ ఋతుపవనాల సమయం మరియు తీవ్రత మీద ప్రభావితం చేస్తుంది. ట్రోపోస్పియర్ మీద చూస్తుంది. పైకి వెళ్ళే కొద్ది టెంపరేచర్ తగ్గలేదనుకోండి, ఒక నార్మల్ లాప్స్ రేట్కి చేరలేదనుకోండి, ఈ యొక్క ఏవైతే ఉన్నాయో హిల్ స్టేషన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఫార్మేషన్ జరిగి ఉండేది కాదు. వెస్టర్లీస్ ఇలాంటివన్నీ కూడా వెళ్ళి ఉండేవి కదనమాట. ఇప్పుడు మనం ఏమైతే చూస్తున్నామో
సిమ్లా కానీ, కులు కానీ, డార్జిలింగ్ కానీ అసలు హిల్ స్టేషన్ అనే కాన్సెప్టే ఉండేది కాదు. గ్లాషియర్స్ అనేవి ఫామ్ అయ్యాయి కాదు. నార్మల్ ల్యాబ్స్ రేట్ చేరిన తర్వాత మాత్రమే ఈ ఎత్తైన ప్రాంతాల్లో టెంపరేచర్ తగ్గటం వల్ల మాత్రమే అవన్నీ ఫామ్ అవుతున్నాయి. హిల్ స్టేషన్స్ అయి ఉండొచ్చు, గ్లేషియర్స్ మీద పైన ఏర్పడే కప్పు లాంటి మంచు పర్వతాలు అయి ఉండొచ్చు. ఇవన్నీ ఫామ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నార్మల్ ల్యాబ్స్ రేట్. ఓకే, సో సెకండ్ది కూడా ప్రభావితం చూపుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి. కేవలం అక్షాంశ స్థానము మరియు సముద్రానికి గల దూరము ఇవి రెండు ప్రభావితం చూపుతాయి. దాంతోపాటుగా టెంపరేచరు, అగ్నిపర్వతాలు, కొరియాలిసిస్ ఎఫెక్ట్, ఎన్సో ఎఫెక్ట్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ కేవలం అనే పదం లేకపోతే మాత్రం థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అయ్యేది. కేవలం అని ఇచ్చాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ రాంగ్. 1 and 2 ఈజ్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి 15th వన్. భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు ఆగమనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటివి? వేసవి కాలంలో టిబెటియన్ పీఠభూమి తీవ్రంగా వేడెక్కడం కరెక్ట్. దక్షిణ హిందూ మహాసముద్రంలో శాశ్వత అధిక పీడన కణం హై ప్రెషర్ సెల్ అనేది ఉండటం. పశ్చిమ జెట్ ప్రవాహాలు ఉపసంహరణ. ఉష్ణమండలంలో తూర్పు జెట్ ప్రవాహాల యొక్క ఆగమనం. మొత్తం కరెక్టే. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. జనరల్గా ఈ భూమధ్య రేఖ ప్రాంతం నుంచి ఇటువైపు ఆస్ట్రేలియా నుంచి ఆగ్నేయ వ్యాపార పవనాలు అనేవి భారతదేశంలోకి వస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే భూమికి ఉన్న రొటేషన్ పవర్ వల్ల దానికి కొరియాలిసిస్ ఎఫెక్ట్ అనేది జరిగి భారతదేశంలోకి ఈ విధంగా ఎంటర్ అవడం జరుగుతుంది. అయితే ఈ బ్రాంచెస్ అనేవి 2 రకాలుగా ఎంటర్ అవుతాయి. ఒకటి వచ్చేసరికి అండమాన్ నికోబార్ దీవుల్లోకి ఫస్ట్ వెళ్తుంది. ఇటు వచ్చే బ్రాంచ్ని బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అంటారు. ఇక్కడికి వచ్చే బ్రాంచ్ని అరేబియన్ బ్రాంచ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఫస్ట్ భారతదేశంలోకి ఋతుపవనాలు ఎంటర్ అయ్యే ప్రాంతం ఏంటంటే మాత్రం అండమాన్ నికోబార్ దీవులు ఆన్సర్ అవుతుంది. లేదు, భారతదేశం యొక్క ప్రధాన భూభాగంలోకి మొట్టమొదటిసారిగా ఋతుపవనాలు ఏర్పడే ప్రాంతం ఏంటంటే కేరళ రాష్ట్రం అవుతుంది. ఏ పాసెస్ గుండా వెళ్తుందంటేనేమో పాల్ఘాట్ పాస్ అని ఉంటుంది. ఏ పర్వతాలను దాటుకొని వస్తున్నాయంటేనేమో వెస్టర్న్ ఘాట్స్ అని వస్తుంది. మొత్తం గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉందో అంతవరకు మేజర్గా చూడటం అనేది వెరీ ఇంపార్టెంట్. అదే మీకు సివిల్ సర్వీస్ గ్రూప్ 1 అయితే మీరు ఆన్సర్ రైటింగ్ రాస్తున్నప్పుడు మీకు తెలిసిన దాన్ని ఎగ్జాంపుల్గా అక్కడ రాయొచ్చు. కానీ ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లో యాక్యురేట్గా ఆ పాయింట్ని పెట్టాలి. అట్లా పెట్టాలంటే ఈ మొత్తం ఏదైతే ఫ్యాక్చువల్ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఉందో అది మొత్తం తెలియాలి. ఓకేనా? సో టిబెటియన్ పీఠభూమి మామూలుగా ఇక్కడ ఉంటుంది కదా, దీని చుట్టూ కూడా అది ఇంటర్ మౌంటైన్ పీఠభూమి అండి. ఈ ఇంటర్ మౌంటైన్ పీఠభూమి ఉండటం వల్లనే ఈ సైబీరియన్ గాలులన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఇటువైపు ఆపబడతాయి. యాక్చువల్గా నేపాల్ వైపు మనలాగా ఉన్నట్టు హిమాలయాలు ఇట్లా ఎత్తుగా ఉండవు, ఇట్లా చాలా జారుడు వైపుగా ఉంటాయి. అందుకని అటు సైడ్ నుంచి క్లైంబింగ్ చేయడం అనేది చాలా ఈజీ. చాలామంది మౌంటైన్ క్లైంబింగ్ ఇటు సైడ్ నుంచి వెళ్ళలేకపోతే అటు సైడ్ నుంచి వచ్చి వస్తారు కైలాష్ పర్వతం యొక్క టూర్కి వచ్చేటప్పుడు. ఓకేనా? ఇట్లా ఉండటం వల్ల ఈ యొక్క గాలులు మొత్తం కూడా ఇక్కడ ఆపబడతాయి. ఈ టిబెటియన్ పీఠభూమి ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఎడారి ప్రాంతంగా ఉంటుంది. అక్కడేమి పంటలు పండటం కానీ మిగతా ఏమైనా వర్షాలు పడటం కానీ అట్లా ఏం జరగదు. సో అది ప్రభావితం అయితే చూపుతుంది. హిందూ మహాసముద్రంలో శాశ్వత అధిక పీడన కణం హై ప్రెషర్ సెల్. ఇప్పుడు ఈశాన్య ఋతుపవనాల కారణంగా మొత్తం సైక్లోన్స్ అనేవి ఫామ్ అయ్యేది ఎక్కడ ఫామ్ అవుతున్నాయి? ఇండియన్ ఓషన్లోనే ఫామ్ అవుతున్నాయి. సో దిస్ ఇస్ ఆల్సో రైట్ ఆన్సర్. పశ్చిమ జెట్ ప్రవాహాలు. శీతాకాలంలో వర్షపాతం సంభవించే ఏకైక ప్రకృతి సిద్ధ మండలం వచ్చేసరికి మధ్యధార మండలం. మధ్యధార మండలంలో వర్షపాతం రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఈ వెస్టర్లీస్ పశ్చిమ జెట్ ప్రవాహాలు. అవి భారతదేశం మీద కూడా అటాక్ చేయడం వల్లే ఉత్తర భారతదేశంలో ఆ టైంలో కొంతవరకు వర్షాలు అనేవి సంభవిస్తాయి అన్నమాట. తూర్పు జెట్ ప్రవాహాలు అనేవి ఇవి నైరుతి ఋతుపవనాలు ఇవన్నీ రావడానికి గల కారణమైనవి ఇవి. సో 1, 2, 3, 4 అనేవి కరెక్ట్ ఆన్సర్.
16th వన్ చూడండి. భారతదేశంలో కింది ప్రాంతాలను పరిశీలించండి. పంజాబ్, హర్యానా మైదానాలు, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు యొక్క తీర ప్రాంతం, దక్షిణ అంతర్గత కర్ణాటక. కొన్ని ప్లేసెస్ ఇచ్చాడు. ఆ ప్రాంతాల్లో శీతాకాలంలో వర్షపాతం పొందేవి ఏంటి అని ఇచ్చారు. జనరల్గా శీతాకాలంలో వర్షపాతమే సంభవించదు, కానీ మనకి భారతదేశంలో మొత్తం కాలాలని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారు? 4 ఉంటాయండి. శీతాకాలం, వేసవికాలం, సమ్మర్, వింటర్, సమ్మర్, సౌత్ వెస్ట్ మాన్సూన్ కాలం, నార్త్ ఈస్ట్ మాన్సూన్. అవునా? సో శీతాకాలం జనరల్గా ఎప్పుడు వస్తుంది? డిసెంబర్ నుంచి ఫిబ్రవరి ఎండ్, ఓకేనా? వేసవికాలం వచ్చేసరికి మార్చ్ టు మే అనుకోవచ్చా, లేదా జూన్ జూన్. నైరుతి ఋతుపవనాల కాలం వచ్చేసరికి జూన్ టు సెప్టెంబర్. నార్త్ ఈస్ట్ వచ్చేసరికి సెప్టెంబర్ టు మిగతా డిసెంబర్. ఈ కాలాలు ఉంటాయి. అయితే మనకి ఇక్కడ ఈ డిసెంబర్ ప్రాంతంలో కూడా మనం తమిళనాడు, ఈ కర్ణాటకలో ఉన్న వాటన్నిటిలో సైక్లోనిక్ రెయిన్ఫాల్ అనేది జరుగుద్ది. భారతదేశంలో ఓరియోగ్రఫిక్ రెయిన్ఫాల్, సైక్లోనిక్ రెయిన్ఫాల్, కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అని చెప్పేసి ఇట్లా 3 రకాలుగా జరుగుతాయి. ఈ డిసెంబర్ ప్రాంతంలో మీరు చూస్తే వరదలు వచ్చి ఉంటాయి చెన్నై మొత్తానికి. దానికి గల కారణం ఏంటంటే ఈశాన్య ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో అవి తీర ప్రాంతాల మీద అటాక్ చేస్తూ పారాదీప్ ఒకటి, చెన్నై ఒకటి, నాగపట్నం ఒకటి, తూతుకుడి ఒకటి, ఈ 3 కోస్టల్స్ మీద అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే సైక్లోనిక్ రెయిన్ఫాల్ జరుగుద్ది. తర్వాత పంజాబ్, హర్యానా మైదానాల్లో, ఈ పంజాబ్, హర్యానా మైదానాలు మరియు అరుణాచల్ ప్రదేశ్లో వర్షపాతం సంభవించడానికి కారణం ఏంటంటే ఇందాక చెప్పిన వెస్టర్లీస్, పశ్చిమ జెట్ ప్రవాహాలు. ఈ 2 ప్రాంతాల్లో వర్షపాతం సంభవించడానికి గల కారణాలు ఏంటంటే ఈశాన్య ఋతుపవనాలు, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. ఓకేనా? సో 1, 2, 3, 4 కరెక్ట్. నెక్స్ట్ 17th వన్. బ్లోజమ్ షవర్స్. కేరళ మరియు కర్ణాటకలో కాఫీ పండించే ప్రాంతాలు. కాలా బైసాఖి, వెస్ట్ బెంగాల్ గంగా మైదాన ప్రాంతాల సమీపంలో అస్సాం. మామిడి జల్లులు తీర ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. బోర్డాయ్ చిల్లా, అస్సాం సమీప ఈశాన్య ప్రాంతాలు ఇచ్చాడు. సో వీటిని జనరల్గా ఇవన్నీ ఏంటంటే ప్రీ మాన్సూన్ షవర్స్ అనమాట. మాన్సూన్స్ వచ్చే ముందుగా భారతదేశంలో వాటికి ఉన్న వివిధ రకాల పేర్లు అవి. చూడండి, మాన్సూన్స్ ఈ విధంగా ఎంటర్ అయిన తర్వాత ఈ కేరళ, కర్ణాటక ప్రాంతంలో బ్లోజమ్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడే వీటినే ఇంకా ఏమని పిలుస్తారంటే మ్యాంగో షవర్స్ అని కూడా పిలుస్తారు. ఈ కర్ణాటక ప్రాంతం ఏదైతే ఉందో ఈ కర్ణాటక ప్రాంతంలో వీటిని కాఫీ షవర్స్ అంటారు. మొత్తంగా కానీ చూస్తే బ్లోజమ్స్ అని చెప్పేసి పిలవటం జరుగుతుంది. ఓకేనా? ఆంధ్ర ప్రాంతంలోకి వచ్చేసరికి వీటిని తొలకరి జల్లులు అంటారు. ఓకేనా? తెలంగాణ ప్రాంతంలోకి వచ్చేసరికి ఏరువాక జల్లులు. యూపీలో అయితే అందీలు లేదా గుడ్డి జల్లులు అంటారు. బ్లైండ్ రెయిన్ఫాల్స్ అన్నమాట. వెస్ట్ బెంగాల్లో వచ్చేసరికి కాలా బైశాఖి. ఇక్కడ బోర్డాయ్ చిల్లా అనేవి వేసవి వేడి పవనాలు అండి. అవి వాటిని ఆ పేరుతో పిలవరు, వేడి పవనాలు అవి. ఆ పవనాల వల్ల ఇక్కడ కులిచే జల్లులను ఏమంటారంటే తేయాకు జల్లులు అంటారు. ఇది ఆర్డర్.
సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, చెర్రీ బ్లోజమ్స్ అని చెప్పేసి కేరళ మరియు కర్ణాటక అన్నాడు, కరెక్ట్ ఆప్షన్. తర్వాత కాలా బైసాఖి అని చెప్పేసి పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో అన్నాడు, కరెక్ట్ ఆప్షన్. మామిడి జల్లులు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఇచ్చాడు, తప్పిది. లాస్ట్ టైం గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్, మ్యాంగో షవర్స్ అనేవి ఏ ప్రాంతంలో, అందరూ ఆంధ్రప్రదేశ్ పెట్టొచ్చారు, కథం, కర్ణాటక ఆన్సర్. తర్వాత ఇక్కడ కొంచెం ట్రిక్కీ చేశారు. బోర్డాయ్ జిల్లా అనేది అస్సాం మరియు సమీప ఈశాన్య ప్రాంతాల్లో ఉండేది. ఈవెన్ దో అస్సాం ఓన్లీ ఇచ్చున్నా కూడా కొంతవరకు కన్సిడర్ చేయొచ్చు, కానీ ఈశాన్య ప్రాంతాలు మొత్తం ఇచ్చాడు. ఈశాన్య ప్రాంతాల్లో వీటిని ఏమంటారంటే తేయాకు జల్లులు అంటారు, తేయాకు జల్లులు అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా? సో ఎన్ని కరెక్ట్? 1 and 2, 2 పేర్స్ కరెక్ట్, 2 మాత్రమే. చూడండి 18th వన్ చూడండి. భారతదేశంలో కొపెన్స్ యొక్క వర్గీకరణ ఇచ్చాడు, ఏఎస్, బిఎస్, హెచ్డబ్ల్యూ, బిడబ్ల్యూ, హెచ్డబ్ల్యూ, ఏడబ్ల్యూ అని ఇచ్చాడు. ఇట్లాంటి క్వశ్చన్స్ రాకపోవచ్చు, కానీ చూద్దాం. ఏఎస్ అంటే మాన్సూన్తో పాటుగా డ్రై సమ్మర్గా ఉన్నట్లయితే దాన్ని ఏఎస్గా పేర్కొంటారు. బిఎస్, హెచ్డబ్ల్యూ అంటే సెమీ అరైడ్ స్టెపీస్తో పాటుగా క్లైమేట్ ఉండాలి అని దానికి ఇచ్చినట్టున్నారుగా. బిడబ్ల్యూ, హెచ్డబ్ల్యూ అంటే ఈ మొత్తం కూడా హాట్ డిజర్ట్ క్లైమేట్ ఉండాలి. ఏడబ్ల్యూ అంటేనేమో ట్రాపికల్ సవన్నా క్లైమేట్ ఉండాలి. సో ఏఎస్ అనేది కోరమండల్ ప్రాంతంలో ఫామ్ అవుతుంది జనరల్గా. తర్వాత బిఎస్ అనేదేమో రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో ఈ అర్ధశుష్క స్టెపీ వాతావరణం అనేది రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో ఫామ్ అవుతుంది. వేడి ఎడారి ప్రాంతం అనేది మనందరికీ తెలిసే రాజస్థాన్ ప్రాంతము. ఉష్ణమండల సవన్న వాతావరణం అనేది మాత్రం కర్కట రేఖకు దిగువన ఏ ప్రాంతం అయితే ఉందో, అంటే మన మొత్తం దీపకల్ప పీఠభూమి ఉంది కదా, దీపకల్ప పీఠభూమి మొత్తం కూడా దీని కిందకు వస్తుంది. వన్ 2 3 4 ఆన్సర్ అవుతుంది. మరీ సుత్తి కొడుతుంటే చెప్పండి, తొందరగా. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నేలల రకాలు, వాటి సాగు భూమిలో సుమారు వాటాను జతపరచండి అన్నారు. ఏపీలో ఎక్కువగా ఉండే నేలలు వచ్చేసరికి ఎర్ర నేలలు, నెక్స్ట్ వచ్చేసరికి నల్లరేగడి నేలలు, థర్డ్ వన్ ఒండ్రు నేలలు, ఫోర్త్ వన్ లాటరైట్ నేలలు. ఇది ఆల్మోస్ట్ 65% ఉంటాయి, ఇవి 25% ఉంటాయి, ఇవి వచ్చేసరికి 5%, ఇది 3%. అవునా? సో అది మ్యాచ్ ద ఫాలోయింగ్. సో 3 4 1 2 3 4 1 2 ఫస్ట్ ఆప్షన్. తర్వాత మొక్కల పెరుగుదలకు అవసరమైన సూక్ష్మ పోషకాల్లో ఆంధ్రప్రదేశ్ నేలలో అత్యధికంగా లోపించిన పోషకం ఏది? ఎవరన్నా కానీ వ్యవసాయ కుటుంబాలు కానీ ఉంటే ఆవిడ ఎప్పుడన్నా కానీ పొలం సాయన పోతే తెలిసిపోద్ది అనమాట. మన ఊర్లలో ఊరే ఎట్లా ఉంటుందంటే పసుపు కలర్లో ఉంటుంది. ఆ పసుపు కలర్లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జింక్ ఉండదు నేలలో. ఆ జింక్ లేకపోవడం వల్ల ఆ పసుపు కలర్లో ఉంటుంది అన్నమాట. బాగా పండినాక నారు పోసినప్పుడు కాదు. నెక్స్ట్ చూడండి. వ్యవసాయ వాతావరణ మండలాలు ఏంటివి, ఇచ్చిన జిల్లాలు ఏంటివి అని ఇచ్చాను. ఉత్తర తీర మండలం, దక్షిణ మండలం, అల్ప వర్షపాత మండలం, అధిక ఎత్తు గిరిజన ప్రాంతాల మండలం. గిరిజన ప్రాంతాల్లో ఉన్నాడు కాబట్టి శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు ఇవి వచ్చేస్తాయి. అల్ప వర్షపాతం మన అనంతపురం ఏడంటే అడిగి వెళ్ళిపోవాలి మనం. తర్వాత దక్షిణ మండలం, దక్షిణాన ఉన్న డిస్టిక్స్ ఏంటి? చిత్తూరు, వైఎస్ఆర్ కడప, పొట్టి శ్రీరాములు యొక్క నెల్లూరు. ఉత్తర తీర మండలం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. సో ఆన్సర్ వచ్చేసి 3 1 2 4. 3 1 2 4 ఇది.
ఆంధ్రప్రదేశ్ ఋతువులు వాటి నేలలతో సరిపోల్చి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి అన్నాడు. శీతాకాలం, వేసవకాలం, నైరుతి ఋతుపవన కాలం, ఈశాన్య ఋతుపవన కాలం. నెలలు అవి. ఓకే, సరే, ఇంత ముందుగానే డిస్కస్ చేసాం. శీతాకాలం వచ్చేసరికి డిసెంబర్, ఫిబ్రవరి, వేసవకాలం వచ్చేసరికి మార్చ్ టు మే, నైరుతి ఋతుపవన కాలం వచ్చేసరికి జూన్ టు సెప్టెంబరు, ఈశాన్య ఋతుపవన కాలం వచ్చేసరికి అక్టోబర్ టు నవంబరు. 3, 4, 1, 2. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది ప్రాంతాలు వాటి వాతావరణ లక్షణాలతో సరిపోల్చండి. మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఓకే, పశ్చిమ ప్రాంతాలు, తూర్పు తీర ప్రాంతాలు, దక్షిణ రాయలసీమ, రాయలసీమ పీఠభూమి ప్రాంతాలు. తూర్పు ప్రాంతాలు అన్నారు. తూర్పు ప్రాంతాలు ఎప్పుడైనా సరే సముద్రానికి దగ్గరగా ఉంటాయి. నెక్స్ట్ దక్షిణ రాయలసీమ, అధిక ఉష్ణోగ్రత వ్యత్యాసాలు, అత్యంత పొడి వేసవకాలం. రాయలసీమ పీఠభూమి, అర్ధశుష్క వాతావరణం ఉంటుంది. పశ్చిమ ప్రాంతాలు మొత్తం కూడా పొడి ఉష్ణమండల వాతావరణాలు ఉంటాయి. కరెక్టేనా? A3, B2. ఓకే, 1 సెకండ్. A3, B2 తూర్పు తీర ప్రాంతాలు సముద్రం. రాయలసీమ వచ్చేసరికి అధిక ఉష్ణోగ్రతలు. A3, B2, C1, D4. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో వర్షపాతానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో వార్షిక వర్షపాతంలో దాదాపు 90% జూన్ నుంచి డిసెంబర్ వరకు నైరుతి మరియు ఈశాన్య ఋతుపవనాల ద్వారా పడుతుంది. కరెక్ట్ ఆప్షన్. ఎల్నినో ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ ఋతుపవన వర్షపాతంపై గణనీయంగా ఉంటుంది మరియు సాధారణంగా సుమారుగా 5 సంవత్సరాల వ్యవధిలో ఒకసారి గమనించవచ్చు. రెండు కూడా. ఎల్నినో అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశే కాదు, ఎంటైర్ భారతదేశం మీదనే ప్రభావం ఉంటుందన్నమాట. ఇటువైపు ఆసియా కాడి నుంచి ఇండోనేషియా ప్రాంతాలన్నింటిలో నైరుతి ఋతుపవనాల మీద ప్రభావం ఉంటుంది. ఎల్నినో అనేది ఒక హీట్ వేవ్ అనమాట. లానినో, ఎల్నినో. లానినో వచ్చేసరికి హంబుల్ట్ అనే శీతల ప్రవాహం, ఎల్నినో అనే హీట్ వేవ్. రెండు కూడా ఎక్కడ పడతాయి? చిలీ అనే తీర ప్రాంతంలో సంభవించడం జరుగుతుంది. సో 1 and 2 ఇస్ కరెక్ట్. తర్వాత 25th క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో శీతాకాలం సమయంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు సాధారణంగా ఏ ప్రాంతంలో నమోదవుతాయి? మదనపల్లి, హార్స్లీ హిల్స్ పెట్టకూడదు, అట్లా హార్స్లీ హిల్స్ అట్లా ఉన్నాయని చెప్పేసి. శ్రీకాకుళం, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలు, గోదావరి ప్రాంతం. కొంచెం బ్రాడ్గా ఇచ్చారు. యాక్చువల్గా ఏమవుతుంది? అల్లూరు సీతారామరాజు డిస్టిక్, లంబసింగి. అత్యల్పంగా -2 degrees నమోదవుతుంది. అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం వచ్చేసరికి పల్నాడు డిస్టిక్, రెంటచింతల, గుంటూరు, అనంతపురం గుర్తు చేసుకోకూడదు. మొత్తం ఓవరాల్గా చూస్తే ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది తప్పితే అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యేది ఎక్కడంటే పల్నాడు డిస్టిక్, రెంటచింతల. ఎవరైతే ఇంతకుముందు యూపీఎస్సీ చదివి లేదంటే ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు, వాళ్ళకి మనకి మార్క్స్ ఎక్కడ తేలా వస్తాయంటే ఇవి ఇట్లాంటి బిట్స్ ఏమన్నా కానీ ఎక్కువ పడ్డప్పుడు వాటిల్లోనే మనం స్కోర్ చేయాలి. మిగతా వాటిల్లో వాళ్ళతో కంపీట్ చేయలేము. స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ కానీ, కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కానీ ఆడుకుంటారు వాళ్ళు. ఎందుకంటే అట్లాంటి చూసుంటారు వాళ్ళు. సో ఇంత ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉన్నా, రీజనల్ టాపిక్స్ ఏమన్నా ఉన్నా కూడా వీటిల్లో కానీ ఎక్కువ స్కోర్ చేయగలిగితే వాళ్ళతో కంపీట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో లాటరైట్ నేలలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నారు. లాటరైట్ నేలలు అనేవి రాష్ట్ర సాగు భూమిలో సుమారుగా 3% వాటాని కలిగి ఉన్నాయి. ఇంతకుముందు ఎక్స్ప్లెనేషన్లో చూసాం. కరెక్ట్. నెక్స్ట్, ఈ నేలలు సాధారణంగా అధిక వర్షపాత ప్రాంతాలు, కొండ ప్రాంతాలు మరియు వర్షోచ్చే ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఓకే. రబ్బర్
కొబ్బరి, మామిడి, జీడి మామిడి వంటి పంటలు లాటరైట్ నేలల్లో బాగా పెరుగుతాయి. 3 కూడా కరెక్టే. ఇదిగో చూడండి, ఎక్కువ వర్షపాతం ఉంటుంది. దానిపైన ఆ నేల మీద ఉండే ఉపరితలం మీద ఉండే పొర ఏదైతే ఉందో, ఆ నేల ఏదైతే ఉందో అది మొత్తం కూడా కొట్టుకుపోతూ ఉంటుంది. అలా కొట్టుకుపోయే ప్రాసెస్ని ఏమంటారంటే లీచింగ్ అంటారు. అందుకే నీకు కర్ణాటక కానీ, ఈ యొక్క శ్రీకాకుళం డిస్టిక్ కానీ, వీళ్ళు మొత్తం కూడా జీడి మామిడి, మామిడి, కొబ్బరి ఇవి వేయటానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ ప్రాసెస్ అనమాట. ఇది అంతేకాదు, ఈ యొక్క తేయాకు పంటలకు కూడా బాగా ఉపయోగకరం. ఇట్లా తేయాకు, కాఫీ ఎక్కడ ఎట్లా బాగా పండుద్ది అంటే బాగా వర్షపాతం ఉండాలి, కానీ నీళ్ళు నిల్వ ఉండకూడదు. భూమి మొత్తం కూడా బీట్ల బారు ఉంటుంది ఆ తేయాకు తోటలు కానీ అవి కానీ చూస్తే. అది సో లీచింగ్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంటుంది. వాటిని ఏమంటారంటే లాటరైట్ నేలలు అంటారు. సో ఆప్షన్స్ 1, 2, 3. ట్వంటీ 7th క్వశ్చన్ చూడండి. భారతదేశం ఎడారీకరణకు అనుకూలమైన భౌగోళిక ప్రాంతం ఉంది. హిమాలయ పర్వతాలు లేకపోతే ఉత్తర భారతదేశం ఎక్కువ భాగం ఎడారిగానే మారే అవకాశం ఉంది. ఇంతకుముందు ఎక్స్ప్లెనేషన్లో చేస్తున్నాం. ఇది మొత్తం శీతల ఎడారి అయి ఉండేది. అనుకూలమైన భౌగోళిక ప్రాంతమే కదా, హిమాలయాలు కానీ తీసేస్తే మొత్తం ఎడారి అవుతుంది. దుబాయ్లాగా అందరం పెట్రోల్ అమ్ముకోవచ్చు. తర్వాత 28th క్వశ్చన్. భారతదేశ వాతావరణాన్ని ప్రభావితం చేసే అంశాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. సముద్ర ప్రభావం వల్ల తీర ప్రాంతాలు సాధారణంగా సమశీతోష్ణ వాతావరణాన్ని అనుభవిస్తాయి. అయితే అంతర్భాగ ప్రాంతాలు మాత్రం తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటాయి. ఓకే. ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అందువల్ల ఒకే అక్షాంశంలో ఉన్నప్పటికీ కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు చల్లగా ఉంటాయి. చూడండి, ఈ కోయంబత్తూరు ఒకటి, అదేవిధంగా చెన్నై ప్రాంతాలు, ఈడేమో పగిలిపోతుంటుంది ఎండ, ఈడేమో చల్లగా ఉంటుంది. ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఒకే అక్షాంశం మీద ఉంటాయి. రీజన్ ఏంటంటే ఇవేమో హైట్లో ఉన్నాయి. ఈ కోయంబత్తూరు ఈ ప్రాంతం ఇదంతా కూడా దీనికి దగ్గరలోనే పళని కొండలు ఉంటాయి. పళని కొండల్లోనే ఊటీ కాకుండా ఇంకేముందని హిల్ స్టేషన్ కొడైకెనాల్. కొడైకెనాల్ అనేది ఇక్కడే ఉంటుంది అనమాట, ఆ పళని కొండల్లో. అలా చల్లగా ఉండడానికి రీజన్ ఏంటంటే పైకి వెళ్ళే కొద్ది టెంపరేచర్ డిక్రీజ్ అవడం వల్ల ఆ ప్రాంతంలో చల్లగా ఉంటుంది. అదే సెకండ్ స్టేట్మెంట్గా ఇచ్చాడు. సో ఫస్ట్ది ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది, అందువల్లే ఒకే అక్షాంశంలో ఉన్నప్పటికీ కూడా కొండ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల కంటే కూడా చల్లగా ఉంటుంది. పైన చూడండి, సముద్ర ప్రభావం తీర ప్రాంతాలు. ఇప్పుడు వైజాగ్ లాంటి ప్రాంతం ఉన్నాం అనుకోండి, సమశీతోష్ణ వాతావరణాన్ని అనుభవిస్తాయి. ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే పొద్దున 30 డిగ్రీలు ఉండి సాయంత్రం మళ్ళీ 20 డిగ్రీలు అట్లా ఉండదు. అదే హైదరాబాద్ చూసుకోండి, పగలేమో ఎండ విపరీతంగా ఉంటుంది, రాత్రికి వచ్చేసరికి మళ్ళీ చలి పడుతుంటుంది. సో అది ఇచ్చాడు. సముద్ర తీర ప్రాంతాల్లో సాధారణంగా సమశీతోష్ణ వాతావరణాన్ని అనుభవిస్తారు. అయితే అంతర్భాగ ప్రాంతాలు అంటే లైక్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో తీవ్ర వాతావరణ పరిస్థితులు ఎదుర్కొంటారు. మార్నింగ్ ఎక్కువ టెంపరేచర్ ఉండటం, నైట్ తగ్గటము, అలాంటివన్నీ ఉంటాయి. సో 1 and 2 is the answer. నెక్స్ట్ చూడండి, 29. హిమాలయాలు మరియు భారత భౌగోళిక స్థానం వాతావరణంపై ప్రభావానికి సంబంధించిన క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నాడు. హిమాలయాలు మధ్య ఆసియా నుండి వచ్చే చల్లని గాలులను అడ్డుకుంటాయి. కరెక్ట్. హిమాలయాలు ఋతుపవన గాలులను అడ్డుకొని భారతదేశ ఉపఖండంలో వర్షపాతం కురిసేలా చేస్తాయి. కరెక్ట్. భూమి మరియు సముద్రం వేడెక్కడం, చల్లబట్టంలో ఉండే తేడా ఋతుపవనాల దిశ మార్పునకు కారణమవుతుంది. అన్నీ కరెక్ట్. ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. సెంట్రల్ ఏషియా నుంచి వచ్చే చల్లటి గాలను అడ్డుకున్నది హిమాలయాలు. కరెక్ట్ ఆప్షన్. ఎప్పుడైతే ఋతుపవనాలను, పర్వతాలను తగులుతాయో మనకి భారతదేశంలో వర్షొచ్చే ప్రాంతాలు, రెయిన్ షాడో ఏరియాస్ ఏర్పడడానికి మెయిన్ రీజనే ఈ యొక్క మౌంటైన్స్ అనమాట. వెస్ట్రన్ ఘాట్స్ అడ్డుకోవడం వల్ల ఇటు సైడ్ తమిళనాడు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా రెయిన్ షాడో ఏరియాగా ఏర్పడుతుంది. శవరాయి కొండలు ఉంటాయి. ఇటు శవరాయి కొండలకి ఇటు సైడ్ ఉన్న మొత్తం ప్రాంతం అంతా కూడా రెయిన్ షాడో ఏరియాగా ఏర్పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మౌంటైన్స్ అనేవి అడ్డుకోవడం. ఎప్పుడైతే ఈ క్లౌడ్స్ని
క్లౌడ్స్ని ఎత్తైన పర్వతం అడ్డుకుంటుందో ఈ ప్రాంతం మొత్తం కూడా అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. ఇటుండే ప్రాంతం మొత్తం కూడా. ఇటు సైడ్ ఉండే ప్రాంతం మొత్తం కూడా రెయిన్ షాడో ఏరియాగా ఫామ్ అవుతుంది. కాబట్టి హిమాలయాలు అడ్డుకోవటం వల్లనే కదా ఋతుపవన గాలులు అనేవి పైకి లేచి వర్షపాతం అనేది సంభవిస్తుంది. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. మూడోది, భూభాగము సముద్ర భాగం కంటే తొందరగా వేడెక్కి తొందరగా చల్లబడుతుంది. అట్లా చల్లబడటం వల్ల ఈ ఋతుపవన దిశల్లో మార్పులు అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు వచ్చాయండి. నైరుతి ఋతుపవనాలు వచ్చి భారతదేశం మొత్తం కూడా వర్షపాతం సంభవించేసరికి ఇక్కడ ఏమైంది, హై ప్రెషర్గా మారింది, అధికపైన ప్రాంతంగా మారింది. ఇవి వాటర్ అనేవి నిదానంగా వేడెక్కిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి అల్పపీడన ప్రాంతం ఏర్పడింది, లో ప్రెషర్ బెల్ట్ అనేది ఏర్పడింది. జనరల్గా విండ్స్కున్న నేచర్ ఏంటి, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ లేకి రావాలని చూస్తాయి. కాబట్టి దిశను మార్చాయి కదా. జనరల్గా ఇటు వెళ్ళిపోవాల్సి ఉన్నవి ఇక్కడ లో ప్రెషర్ ఉండటం వల్ల ఆ గాలులు అనేవి ఇది రివర్స్ తీసుకున్నాయి. అందుకనే వీటిని ఏమంటారు, తిరోగమన ఋతుపవనాలు అంటారు, ఈశాన్య ఋతుపవనాలను. రైటా? నెక్స్ట్, భారత ఉపఖండంలో ఋతుపవనాల దిశ మార్పునకు సేమ్ క్వశ్చన్. ఓకే, 31. సముద్ర ప్రభావం వల్ల సమశీతోష్ణ వాతావరణాన్ని అనుభవించే ప్రాంతం ఏంటి? సముద్రం ఏడుందో తెలిస్తే చాలుగా ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. జోనల్ సాయిల్స్, అజోనల్ సాయిల్స్, ఇంట్రాజోనల్ సాయిల్స్. ఇది ఒక టైప్ ఆఫ్ వర్గీకరణ అండి నేలల్లో. జోనల్ సాయిల్స్ వచ్చేసరికి మొత్తం లాటరైట్ నేలల్ని వాటిలో చేర్చడం జరిగింది. అజోనల్ సాయిల్స్ వచ్చేసరికి ఈ ఆలివల్ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఒండ్రుమట్టి నేలలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం అక్కడ చేర్చారు. ఇంట్రాజోనల్స్ వచ్చేసరికి పీటీ నేలలను చేర్చారు. A3B1C2. లోయలు ఏర్పడే ప్రాంతాల్లో గల్లీ ఎరోషన్ను తగ్గించడానికి ఈ క్రింది వాటిలో అత్యంత అనుకూలమైన నేల సంరక్షణ పద్ధతి ఏంటి? ఓకే, స్ట్రిప్ క్రాపింగ్, చెక్ డాములు కట్టడం, షెల్టర్ బెల్ట్స్, మల్చింగ్. మల్చింగ్ అనేది అసలు కాదు. సరే, ఈ రెండు చూద్దాం. ఇది కూడా కాదు. షెల్టర్ బెల్ట్లు అయితే ఏమవుతుంది, కొంతవరకు నీళ్ళు రానిస్తాయి, తర్వాత కొట్టుకొని పోతుంది, దాంతోపాటు నీళ్ళతో పాటు కొట్టుకొని పోతాయి. దీనికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే చెక్కు డాములు నిర్మించడం. ఈ అంటారు గల్లీ ఎరోషన్, పలక ఎరోషన్ అని చెప్పేసి 3 రకాలుగా ఉంటాయి అన్నమాట. ఈ యొక్క ఎరోషన్స్ అనేవి నార్మల్గా చిన్నగా పలకలుగా ఏర్పడితే పలక ఎరోషన్ అని చెప్పేసి అంటారు. పెద్ద లోయల్ లాంటి ప్రాంతాలుగా ఏర్పడితే దాన్ని గల్లీ ఎరోషన్ అని చెప్పేసి పిలుస్తాం. So check down is the answer. లాటరైట్ నేలలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ నేలల్లో సున్నం మరియు మెగ్నీషియం, పొటాష్, నత్రజని లోపం అధికంగా ఉంటుంది. తర్వాత టీ, కాఫీ, రబ్బర్, సింకోనా, కొబ్బరి ఇట్లాంటి చెట్లు పెంచుతారు. ఈ నేలల్లో భారతదేశం మొత్తం ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతం అంతటా విస్తరించి ఉన్నాయి అన్నారు. లైమ్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. సో ఒకవేళ ఈ విషయాలు తెలియదు అనుకోండి, పక్కన పెడదాం. సో కాఫీ తోటలు ఈ పండిస్తారని అయితే తెలుసు కదా, అర్థమైపోయింది. కింద చూడండి, భారతదేశంలోనే మొత్తం ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతం అంతా విస్తరించి ఉన్నాయంట. తప్పు ఆన్సర్. మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే వాటి పర్సంటేజ్ చాలా తక్కువ. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ ఆప్షన్ తీసేద్దాం మనం. ఈ 3 వీకేషన్ అనుకోండి, ఉన్నదేంటి ఫస్ట్ ఆప్షన్.
బాగా అభివృద్ధి చెందిన నేల యొక్క ప్రొఫైల్లో హ్యూమస్, ఖనిజ కణాలు, నేల తేమ మరియు మొక్క పోషకాలను కలిపి అత్యధిక జీవక్రియ బయలాజికల్ యాక్టివిటీకి అనుకూలమైన పొర ఏంటి అని అడిగారు. ఇవి యాక్చువల్ థీరమ్స్. మీకు అసలు ఆ థీరం అనే టాపిక్కే సిలబస్లో లేదు, వాళ్ళు ఇచ్చారు. సో ఏ హారిజన్ ఎవరైతే ఆప్షనల్ జాగ్రఫీ చదువుతారో వాళ్ళకి మాత్రమే ఉన్నాయి, మీకు లేవు, బాధపడకండి. భారతదేశంలో అంతర్భాగ ప్రాంతాలు తీర ప్రాంతాల కంటే ఎక్కువ వార్షిక ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని అనుభవిస్తాయి. ఓకే, తీర ప్రాంతాలు సముద్రం యొక్క ఉష్ణోగ్రత నియంత్రణ ప్రభావానికి లోనవుతాయి. ఇంతకుముందు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్. సో ఏ మరియు ఆరు రెండు కూడా సరైనవి, ఏకి ఆరు సరైన వివరణ. నెక్స్ట్, చూడండి. అంతర ఉష్ణమండల అభిసరణ మండలం ఐటీసీజెడ్ మరియు భారత ఋతుపవనాలకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. వేసవి కాలంలో ఐటీసీజెడ్ అనేది ఉత్తర దిశగా జరిగి ఇండో గ్యాంగటిక్ మైదానంలోకి చేరుతుంది. ఐటీసీజెడ్ అనేది ఉత్తర దిశగా జరగటం వలన ఉత్తర భారతదేశంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. ఐటీసీజెడ్ యొక్క ఉత్తర దిశ ప్రయాణం నైరుతి ఋతుపవనాల ప్రారంభంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే ఐటీసీజెడ్ ఉంటుందో అక్కడ అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న చోట గాలులు అనేవి పైకి లేస్తాయి. గాలులు పైకి లేయటం వల్ల వర్షపాతం అనేది సంభవిస్తుంది. రిలేటివ్ హ్యూమిడిటీ అనేది తగ్గుతుంది. ద్రవావిసరణ అనేది ద్రవీభవన స్థానాన్ని చేరుతాయి. అక్కడ వర్షపాతం సంభవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, వేసవి కాలంలో ఐటీసీజెడ్ అనేది ఉత్తర దిశగా జరుగుతుంది. మనకి నేను మొన్న ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇట్లా మధ్యలో సూర్యుడు ఉంటే ఈ ప్రాంతంలో ఏర్పడే వాటినేమో ఈక్వినాక్స్ అన్నాను, ఇక్కడ వచ్చే వాటినేమో సమ్మర్ సాల్ స్లైట్, వింటర్ సాల్ స్లైట్ అని చెప్పాను. ఈ వింటర్ సాల్ స్లైట్ అప్పుడు ఏమవుతుంది, సూర్యుడు యొక్క ప్రయాణం అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీదకి వస్తుంది కదా. సో 1, 2, 3 అనేది 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అవుతాయి. మళ్ళీ అదే క్వశ్చన్. ఓకే, మ్యాంగో షవర్స్, బ్లోజమ్స్, నార్వెస్టర్స్, లూ ఇవి ఏంటి అనేది ఇచ్చాడు. ఓకే, ఒకే ఒక కొత్త ఆప్షన్ ఏంటంటే లూ అనమాట. సో దాని సంగతి చూద్దాం. ఉత్తర మైదానాల్లో వీచే వేడి మరియు పొడి గాలులనే ఏమని పిలుస్తారు, లూ అని చెప్పేసి పిలుస్తాం. కాలాబైశాఖి పశ్చిమ బెంగాల్ ఏడగానే వస్తే ఆడ కాలాబైశాఖి అక్కడికి వెళ్ళిపోవాలి. తర్వాత బ్లోజమ్స్ అనేవి కేరళ కాఫీ తోటలో, ఇట్లా మ్యాంగో షవర్స్ అనేవి కర్ణాటక కాఫీ తోటలో ఉంటాయి. మామిడి పండ్లు త్వరగా పక్వానికి రావడానికి ఉపయోగపడతాయి. ఓకేనా, A4, B2, C3, D1. ఏపీకి సంబంధించి ఇంపార్టెంట్ అని చూడండి. ఈ క్రింది కొండల్లో స్థానిక పేర్లు అవి ఉన్న జిల్లాలతోటి సరిపోల్చండి. ఇట్లాంటివి బాగా అడుగుతారు. ఇక్కడ ఏమన్నా టూరిస్ట్ ప్లేస్లు ఉన్నా, స్థానిక కొండలు ఉన్నా, అక్కడ దొరికే గనులు ఏదన్నా ఇట్లాంటివి గ్రూప్ 2 లాంటి వాటిలో మంచిగా వస్తాయి. సో హార్స్లీ హిల్స్, తర్వాత మొగల్రాజపురం కొండలు, శేషాచలం కొండలు, పాపి కొండలు లేదా ధూమ కొండలు అని చెప్పాడు. మొత్తం కొత్త జిల్లాలు ఇచ్చాడు కదా. చూడండి, హార్స్లీ హిల్స్ వచ్చేసరికి ఏ డిస్టిక్లో ఉన్నాయి, అన్నమయ్య డిస్టిక్లో ఉంది. మొగల్రాజపురం కొండలు వచ్చేసరికి కృష్ణా డిస్టిక్. తర్వాత శేషాచలం కొండలు వచ్చేసరికి తిరుపతి డిస్టిక్లో ఉన్నాయి. ఇప్పుడు పాపి కొండలు ఇవి వచ్చేసరికి ఒకవేళ కానీ పొరపాటున కూడా తూర్పుగోదావరి అట్లా ఉన్నా కూడా పట్టకూడదు, అల్లూరు సీతారామరావు డిస్టిక్లోకి వెళ్ళినాయి. ఒకసారి క్లియర్గా చూసుకోండి. మొత్తం కొత్తగా 2 కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేశారు కదా. ఇది మార్కాపురం డిస్టిక్, ఇవి పోలవరం. రెడ్డికి ఇప్పుడు గుర్తొచ్చింది అలా జిల్లా పేరు రాయండి. వెళ్ళిపోదాం లాస్ట్ 10.
సో ఏపీకి సంబంధించి పండగ ఏరువాక పున్నమి గురించి క్వశ్చన్ ఇచ్చాడు. ఏరువాక పున్నమి అనేది నైరుతి ఋతుపవనాల ఆగమనం మరియు వ్యవసాయ కార్యకలాపాల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఓకే, ఈ పండుగ జ్యేష్ఠ మాస పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఓకే, ఈ సందర్భంగా పశువులు మరియు వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు. ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా మొత్తం పెట్టాలి దానికి. అంతే కదా, ఏరువాక పున్నం అనేది ఋతుపవనాలు పంటలు వేసే ముందుగా చేస్తాం కదా. వర్షాలు వచ్చేది, వర్షాలు ఎప్పుడు వస్తాయి? జూన్లో వస్తాయి. జూన్ ఏ మాసం అవుతుంది? జ్యేష్టం అవుతుంది. తెలుగు నెలలన్నీ వచ్చా? చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మాఘశరం, పుష్యం, మాఘం, పాల్గొనం, అవి తెలుగు నెలలు. నెక్స్ట్ 41. ఆంధ్రప్రదేశ్లో నేలల పంపిణీకి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో 22 రకాల నేల వర్గాలనే ఉన్నాయి. ఓకే, తర్వాత ఎర్ర నేలలు మరియు నల్లరేగడి నేలలు కలిపి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో 79% భాగాన్ని ఆక్రమించాయి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని తెలుస్తుంది, ఇంతకుముందే ఎక్స్ప్లెయిన్ చేశాం కాబట్టి. సో ఓన్లీ సెకండ్ ఫస్ట్ది కూడా అనేది చూద్దాం. 22 రకాల నేల వర్గాలు ఉన్నాయి. ఈ ఆప్షన్ చూడగానే అన్ని ఆడ ఉంటాయి అనిపిస్తుంది, కానీ ఉన్నాయండి. నాకు కూడా ఇప్పుడు 1 and 2 ఇస్ కరెక్ట్. తర్వాత ఆంధ్రప్రదేశ్ భూమధ్య రేఖ వాతావరణం కాకుండా ఉష్ణమండల ఋతుపవన వాతావరణంలో ఉంటుంది. ఓకే, రాష్ట్రంలో వర్షపాత పంపిణీ ప్రధానంగా ఋతుపవనాల ప్రభావం ఉండి ఋతుపరంగా కేంద్రీకృతమై ఉంది. సో ఇట్లా ఉంటే ఇండియా మామూలుగా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది, అంతే కదా. 37 డిగ్రీల వరకు ఉంది. ఏపీ అనేది ఆల్మోస్ట్ 17 డిగ్రీల దగ్గర స్టార్ట్ అవుతుంది, 12 డిగ్రీల దగ్గర స్టార్ట్ అవుతుంది, 17 డిగ్రీల దగ్గర ఉంటుంది. ఓకేనా. అయితే భూమధ్య రేఖ వాతావరణం కాకుండా భూమధ్య రేఖ ప్రాంతంలోనే లేదు మనం అసలు, కాబట్టి ఈ ఆప్షన్ తీసేయచ్చు. కాకుండా ఉష్ణమండల ఋతుపవన వాతావరణం ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్ అనేది ఉంది. ఓకే, కరెక్ట్. తర్వాత రాష్ట్రంలో వర్షపాత పంపిణీ ప్రధానంగా మాన్సూన్ ప్రభావం ఉండి ఋతుపవనాల సీజన్ ద్వారా కేంద్రీకృతమవుతాయి. ఇక్కడ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, భారతదేశం అంతా అన్ని రాష్ట్రాలు కూడా వేటి మీద డిపెండ్ అయి ఉన్నాయి? మాన్సూన్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి, ఋతుపవనాల మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో ఆప్షన్ ఇస్ ఏ అండ్ ఆర్ రెండు సరైనవి, 6A సరైన వివరణ. చూడండి, ఈశాన్య ఋతుపవనాల కాలంలో అధిక సగటు వర్షపాతం పొందే జిల్లా, ఈశాన్య ఋతుపవనాల కాలంలో అత్యల్ప సగటు వర్షపాతం పొందే జిల్లా, అత్యల్ప సాధారణ వార్షిక వర్షపాతం నమోదయ్యే జిల్లా, అత్యధిక సాధారణ వార్షిక వర్షపాతం నమోదయ్యే జిల్లా. మొత్తం ఎక్కువలు తక్కువలు ఇచ్చిండు, అన్నీ కూడా ఈశాన్య ఋతుపవనాల కాలంలోనే. ఏవైతే తీర ప్రాంతంలో ఉంటాయో ఆ ప్రాంతాలన్నీ కూడా ఈశాన్య ఋతుపవనాలకి అత్యధికంగా ప్రభావితం అవుతాయి. సో దీన్ని బట్టి కొన్నిటిని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఈశాన్య ఋతుపవనాల వల్ల అత్యధిక సగటు వర్షపాతం పొందే జిల్లా వచ్చేసరికి ఇక్కడ తీర ప్రాంతంలో ఉన్న డిస్టిక్ ఏది? నెల్లూరు. సో ఏ వచ్చి 3, A3 ఉండే ఆప్షన్ 2 ఉన్నాయి. సో సెకండ్కి వచ్చేసేద్దాం. ఈశాన్య ఋతుపవనాల కాలంలో అత్యల్ప సగటు వర్షపాతం పొందే జిల్లా ఏంటి? సో కోనసీమ కానీ నంద్యాల కానీ ఇవి రెండు కూడా తక్కువ వర్షపాతం పొందుతాయి. కోనసీమ ఏంటి? మొత్తం కూడా నైరుతి ఋతుపవనాల కాలంలో ఎక్కువ వర్షపాతం పొందుతుంది, కానీ కోనసీమ వచ్చేసరికి తీర ప్రాంతంలోనే ఉంది, కాబట్టి దానికి అంత తక్కువ పడే అవకాశం లేదు. ఇక పోతే మనకున్న ఆప్షన్ ఏంటి? నంద్యాల. సో B4. నెక్స్ట్ అత్యల్ప సాధారణ వార్షిక వర్షపాతం నమోదయ్యే డిస్టిక్ ఏంటి? వానలే పడిందంటే అనంతపురానికి పోవాలి మనం, C1. తర్వాత లాస్ట్ది వచ్చేసరికి ఇంక మిగిలింది BR అంబేద్కర్. వర్షాలు లేవు అంటే ఎమ్మటే అనంతపురం పోవటం. ఎవరన్నా ఉంటే ఫీల్ కాకండి, అట్లా ఏం చేయలేము. రత్నాల గడ్డ కింద వజ్రాలు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు.
వేసవికాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదయ్యే సగటు ఉష్ణోగ్రత సాధారణంగా ఎంతకు సమీపంగా ఉంటుంది? సో జనరల్గా ఏపీది వచ్చేసరికి 27-28గా నమోదవుతుందండి. అత్యధిక టెంపరేచర్ వచ్చేసరికి 42 డిగ్రీస్ రెంటచింతల. తర్వాత ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఇసుక నేలలు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. తీర ప్రాంత ఇసుక నేలలు అనేవి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో సాగు భూమిలో సుమారుగా 2% ఉన్నాయి. ఈ నేలలు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో మాత్రమే కనిపిస్తాయి. కొబ్బరి, జీడిపప్పు ఈ నేలల్లో ముఖ్యమైన పంటలుగా పరిగణిస్తారు అన్నారు. ఈ లాటరైట్ నేల్స్ అనేవి ఈ ఇసుక నేలలు అనేవి నెల్లూరు డిస్టిక్లో కూడా కనిపిస్తాయి. తీర ప్రాంతం అంతా ఉంటాయి, కానీ ఇక్కడ చూడు శ్రీకాకుళం మరియు విశాఖపట్నం మాత్రమే ఇచ్చిండు. సో బి తప్పు, బి తీసేస్తే ఇదే సెకండ్ వన్ ఆప్షన్ కరెక్ట్. రెగురు నేలలని వేటిని పిలుస్తారన్నారు? లాటరైట్ నేలలు, ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు. నల్లరేగడి నేలలకి ఉన్న మరొక పేరు ఏంటంటే తనను తాను దున్నుకునే నేలలు అనమాట. నెక్స్ట్, సాధారణంగా పేర్కొనే అంచనాల ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం నేలకోతకు వల్ల సుమారుగా ఎంత మట్టి నష్టపోతుంది అన్నారు. ఇట్లాంటి క్వశ్చన్ ఎప్పుడన్నా వస్తే దాన్ని టచ్ కూడా చేయొద్దు. 5.3 బిలియన్. పొరపాటున మీకు బాగా తెలిస్తేనో లేదంటే ఏదైనా బుక్లో మీకు మీ అదృష్టం కొద్ది చదివి ఉంటేనో అట్లాంటప్పుడు మాత్రమే ఆన్సర్ చేయండి. మిగతా అప్పుడు డేటా పరంగా మీకు తెలియంది ఏదైనా ఉందంటే ఏదో ఒక రాయేసి వద్దామని ఈ ఎగ్జామ్ అసలు క్వాలిఫై కామలేరా అనుకుంటే అప్పుడు ఏదో ఒకటి పెట్టరండి. ప్రిలిమినరీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ తప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుందేమో. ఫర్ ఎగ్జాంపుల్ 150 మార్కులకు ఉంటే వాడు ఆల్రెడీ కరెక్ట్ ఆన్సర్స్ 80 పెట్టుంటాడు. ఆశ సరిపోదన్నమాట. కట్ ఆఫ్ ఆ సంవత్సరం 80 పెట్టే విధంగానే ఉంటే కట్ ఆఫ్ ఆ సంవత్సరం 60 ఉంటుంది. మన అదృష్టం బాగుండి పోయినసారిలాగా 1:100 తీస్తే 16 ఉంటుంది. 16 నుంచి 18, 22 అట్టు ఉంటుంది. కష్టమైన ఎగ్జామ్ ఉన్నప్పుడు 80 దాకా పెట్టగలిగి ఉంటుంది. ఇది సరిపోక దీనికి ఏం చేస్తాడంటే ఇంకొక 40 యాడ్ చేస్తాడు. దీనికి 120 అటెండ్ చేసి వస్తాడు. ఈ 40 బీకే, దీంట్లో నుంచి మళ్ళీ 1/3 ఈ బీకే. కట్ ఆఫ్ ఏడబోతుంది అంటే ఈయన 58 ఎన్నో వచ్చి ఉంటాయి. ఈయనకి ఆ సంవత్సరం కట్ ఆఫ్ వచ్చేసరికి 62 ఉంటుంది. మామూలుగా ఏ గ్రేడ్లో పాస్ అవ్వాల్సిన పర్సన్ ఇట్లా అవుతుంది. సో ఏదన్నా కానీ ఖచ్చితంగా మీకు తెలియదంటే మిగతా స్కోర్ అనేది ఎక్కువగానే ఉంటే దాన్ని వదిలిపెట్టరండి. ఏం కాదు, మీకు మాత్రమే కాదు అందరికీ టఫ్ ఎగ్జామ్ అట్లా వచ్చినప్పుడు. సో భారతదేశంలో క్రింది నేల సంరక్షణ పద్ధతులను పరిశీలించండి. కాంటూర్ దున్నటం, భూమికి ఇటు నిలువుగా దున్నట్లయితే దాన్ని కాంటూరు బాండింగ్ అంటారు. తర్వాత టెర్రస్ వ్యవసాయం, తర్వాత షెల్టర్ బెల్ట్స్, చెక్ డ్యాములు మొత్తం కూడా ఉన్నాయి కదా. చూడండి, బ్రేక్ ఇన్ మాన్సూన్స్కి సంబంధించి క్రింది వాక్యాలని పరిశీలించండి అన్నారు. బ్రేక్ ఇన్ మాన్సూన్స్ అనేది వర్షాకాలంలో తాత్కాలికంగా వర్షపాతం తగ్గటం లేదా ఆగిపోవడం. కరెక్ట్. బ్రేక్ సమయంలో భారతదేశంలో చాలా ప్రాంతాల్లో వర్షపాతం తగ్గుతుంది, కానీ హిమాలయ పర్వత ప్రాంతం మాత్రం ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కొనసాగుతాయి. బ్రేక్ ఇన్ మాన్సూన్స్ అనేది నైరుతి ఋతుపవనాలు పూర్తి ఉపసంహరణను సూచిస్తుంది. యాక్చువల్గా ఈ మాన్సూన్స్ అనేవి జనరల్గా ఏమవుతుంది, జూన్ 1కి స్టార్ట్ అయ్యి ఇట్లా దక్షిణ భారతదేశంలోకి ఈ జూలై 1 కల్లా ఎక్కడికి వెళ్తాయి, ఢిల్లీ ప్రాంతానికి చేరుకుంటాయి. పంజాబ్ మైదానాలకు వచ్చేసరికి జూలై 1st వీక్ కల్లా చేరిపోతాయి కదా. ఇక్కడ కురుస్తున్నప్పుడు, వర్షాలు కురుస్తున్నప్పుడు మిగతా జూలై 1st వీక్ 2nd వీక్ ప్రాంతం అంతా కూడా దక్షిణ భారతదేశం అంతా కూడా వర్షాలు ఏమి అంత ఎక్కువగా ఉండవు అనమాట. మళ్ళీ సెకండ్ మాన్సూన్స్ అనేవి ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యేంత వరకు దాన్ని ఆ మాన్సూన్ గ్యాప్ అంటారు. అప్పుడు ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏమన్నా, నైరుతి ఋతుపవనాలు పూర్తిగా ఉపసంహరణ సూచిస్తుంది అన్నాడు. లేదు, ఇంకా వస్తున్నాయి ఋతుపవనాలు అనేవి వెనక నుంచి. కాబట్టి థర్డ్ ఆప్షన్ తప్పు. 1 and 2 కరెక్ట్.
లాస్ట్ క్వశ్చన్, ఇది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టున్నాం కదా, ఓషన్ డైపోల్ మూమెంట్. ఓకే, ఇది ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్ మళ్ళీ ఇచ్చారు. సో 1, 2, 3 ఆన్సర్ అండి. అది సానుకూల సమయంలో బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడడానికి ఓషన్ డైపోల్ మూమెంట్ అనేది సహాయపడుతుంది. అరేబియా సముద్రంలో తుఫాన్లు కూడా అదే పెంచుతుంది. బంగాళాఖాతంలో సాధారణం కంటే ఎక్కువ తుఫాన్లు రావడానికి కూడా ఓషన్ డైపోల్ మూమెంటే కారణం. ఓకేనా? సో మెంటర్షిప్ స్కెడ్యూల్ అనేది యాక్చువల్గా కీర్తి మీద రెడీ చేస్తుంది. కొంచెం వర్క్ ఉండి ఊరెళ్ళింది. ఈ నైట్కి వచ్చేస్తారు వాళ్ళు, ఇచ్చేస్తారు. అయిపోయింది స్కెడ్యూల్, రా కాపీ ఉంది, నేను పంపిస్తాను. అది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు టైము రేపు మార్నింగ్లో మీకు తెలిసిపోతుంది అనమాట. మెంటర్షిప్ మార్నింగ్ ఏ టైంలో రావాలని చెప్పేసి, మోస్ట్లీ ఈవినింగ్ టైంలో ఉంటుంది క్లాసెస్ అనేది. అది సో ఆ టైంలో చదువుకొని రావాలి. స్కెడ్యూల్ మాత్రం మార్నింగే వచ్చేస్తుంది.